ఒకతను కౌశికి వాళ్ళ ఇంటికి రావటంతో కౌశికి 10,00,00,000 డబ్బున్న బ్యాగుని తీసుకొచ్చి అక్కడున్న కాఫీ టేబుల్‌పై పెడుతుంది. "ఈ 10,00,00,000 డబ్బుని మీ ఆర్గనైజ్‌కి నేను డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను" అని కౌశికి చెప్తూ ఉంటే నిషి, వైజయంతి, యువరాజు చాలా షాకింగ్‌గా వింటూ ఉంటారు. సరిగ్గా అప్పుడే దివ్యాంక కౌశికి అంటూ అరుస్తూ అక్కడికి వస్తుంది. "రాత్రి మన ప్లాన్ వర్కౌట్ అయింది. నువ్వు చెప్పినట్లుగానే దివ్యాంక ఇక్కడికి వచ్చింది" అని కేదార్ అంటే అవునని ధాత్రి అంటోంది. "నువ్వు ఈ డబ్బుని డొనేట్ చేయటానికి వీల్లేదు" అని దివ్యాంక వచ్చి అరుస్తూ ఉంటే సరిగ్గా అప్పుడే సురేష్ గుమ్మం దగ్గర నిలబడి ఇదంతా చాటుగా వింటూ ఉంటాడు. "మా వదిన డబ్బుని తను డొనేట్ చేస్తే నీకొచ్చిన ఇబ్బంది ఏంటి దివ్యాంక? డొనేట్ చేయటానికి వీల్లేదు అని చెప్పటానికి నువ్వెవరు" అని ధాత్రి నిలదీస్తూ ఉంటే "ఆ డబ్బు నాది. నేను నిష్కకి ఆ 10,00,00,000 డబ్బుని ఇచ్చి కౌశికి గదిలో పెట్టమని చెప్పాను. నేను చెప్తేనే నిషిక ఆ 10,00,00,000 డబ్బున్న బ్యాగ్‌ని కౌశికి గదిలో పెట్టింది" అని దివ్యాంక చెప్తుంటే సురేష్ చాలా షాకింగ్‌గా వింటూ ఉంటాడు. సురేష్ కౌశికిని విడగొట్టటానికి, అందరి ముందు కౌశికిని బ్యాడ్ చేయటానికి నేనే కౌశికి రూమ్‌లో పెట్టించాను అని దివ్యాంక తన నోటితోనే నిజాన్ని అందరి ముందు చెప్పేస్తుంది. వెంటనే సురేష్ దివ్యాంక దగ్గరికి వచ్చి దివ్యాంక చెంప పగలగొడతాడు. కౌశికి చాలా సంతోషంగా చూస్తూ ఉంటే అయ్యో! ఇది నన్ను కూడా ఇరికించేసింది కదా! ఇప్పుడు నన్నేం చేస్తారో అని నిషి చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. ధాత్రి, కేదార్ అయితే యెస్, మనం అనుకున్నది సక్సెస్ అయిపోయింది. దివ్యాంక కుట్ర బయట పడిపోయింది అని సంతోషంగా చూస్తూ ఉంటారు.